భార్గవి. ఈరోజు మీ అందరికీ ఒక మంచి ప్లాట్ విల్లా వెంచర్ అయితే చూపించబోతున్నాను. ఇది ఎక్కడ అని చాలామంది అనుకుంటున్నారు కదా, ఇది చాలా స్పెషల్ ప్లేస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ నుంచి ఓన్లీ కేవలం 5.5 కిలోమీటర్స్ మాత్రమే విజయవాడ హైవేలోని రైట్ సైడ్ మనకు వస్తుంది. చూస్తున్నారు కదా, బాటసింగారం గ్రామ పంచాయతీ. అంటే బాటసింగారం అనే విలేజ్ లోపల నుంచి ఓన్లీ 1.5 కిలోమీటర్స్ లోని మనకి వెంచర్ ఉంది. అదే ఎస్ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. అసలు వెంచర్ ఎలా ఉంది, మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు, అసలు అమౌంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలాంటి ఫెసిలిటీస్ మనకి అవైలబిలిటీలో వాళ్ళు ఎస్ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇస్తున్నారు అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. సో ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా, బాటసింగారం గ్రామ పంచాయతీ. ఇక్కడ నుండి మన వెంచర్కి 1.5 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది. సో ఇటు నుంచైనా వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే ఈ వెంచర్కి వెళ్ళడానికి మరొక వే కూడా ఉంది. అదే బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ కొత్తగూడెం సర్కిల్ నుండి. అక్కడ నుండి మన వెంచర్కి ఓన్లీ 1.6 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది. మనం ఎస్ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి అయితే వచ్చేసాము. సో ఇది మనకి నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టయితే బాటసింగారం విలేజ్కి అయితే ఎంటర్ అయిపోయాము. లోపల శ్రీనివాస్ గారు ఎస్ఎస్ఆర్ ఇన్ఫ్రా డైరెక్టర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఇక్కడ ఓన్లీ 12 ఫ్లాట్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. మనకి ఎలా వస్తుందంటే 12 ఫ్లాట్లోని ఒక స్క్వేర్ యార్డ్ 18,000 వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ ఓన్లీ 167 నుంచి 300 స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో చూసారా, ఇంత ప్రశాంతమైన గాలి, ఇంత ప్రజెంట్ ప్లేస్లో తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. చెప్పుకున్నట్టు విజయవాడ హైవేలోని మనకి రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉన్న 5.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఎస్ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్కి అయితే మనం వచ్చేసాము. సో అసలు ఈ లేఅవుట్ ఎలా స్టార్ట్ అయ్యింది, అసలు కాస్ట్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది, లోన్ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉందని మనకి శ్రీనివాస్ గారు చెప్పారు. అసలు వీటన్నిటి గురించి, ప్రాజెక్ట్ గురించి, ఈ ప్లాట్స్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది, లోన్ ఎలా అయితే మనకి అవైలబిలిటీలో ఇస్తున్నారు అనేది వారిని అడిగి తెలిసేసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. వెంచర్లో అయితే ఎలా అయితే పీస్ఫుల్గా గ్రీనరీతో నిండిపోయిందో, సేమ్ గెస్ట్ హౌస్ కూడా అలానే గ్రీనరీతో నిండిపోయింది. ఇటు చూసారుగా మోసంబి చెట్లు చాలా రేర్గా కనిపిస్తాయి. ఇవి మనం పొలాల్లోనూ కానీ లేదంటే దీనికంటూ సపరేట్గా తోట ఉంటుంది. కానీ గెస్ట్ హౌస్లో ఇంత మంచి మొక్కను కూడా పెంచడం, దానికి అన్ని కాయలు ఉండడం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో అన్ని రకరకాల చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లు కావచ్చు, జాంకాయ చెట్లు కావచ్చు, మోసంబి చెట్టు కావచ్చు. సో మొత్తం గ్రీన్గా ఉండడంతో మనకి ఆ గ్రీనరీ స్మెల్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ ఫ్రూట్సే కాదు, ఒకవైపు ఫ్రూట్స్తో నిండిపోతే చెట్లన్నీ, అటువైపు ఫ్లవర్స్తో నిండిపోయింది. డిఫరెంట్ మొక్కలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో నేను చూడడమే కాదు, మీరు కూడా చూసేయండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో చెట్లన్నీ. సో చూసారు కదండి. సో వీటన్ని డీటెయిల్స్ గురించి, అసలు వెంచర్లోని ప్లాట్స్ గురించి, ఎలా సేల్ చేస్తున్నారు, అసలు ఏ ప్రైస్కి సేల్ చేస్తున్నారు, ఎలాంటి బెనిఫిట్స్ ఒక కస్టమర్కి ఇస్తున్నారు అన్న విషయాల గురించి ఇప్పుడు మనమున్నాము ఎస్ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సీనియర్ డైరెక్టర్ అయిన శ్రీనివాస్ గారి దగ్గరికి అయితే వచ్చేసాము. సో వారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. సో ఫైనలీ ఎస్ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు, శ్రీనివాస్ గారు. వారిని అడిగి మనకున్న అసలు చాలా డౌట్స్ని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. సార్, మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ దాని గురించి డీటెయిల్గా చెప్పండి సార్. మేడం, ఆ ఎస్ఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఏంటంటే మనకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి నియర్ బై
7.5 కిలోమీటర్స్ మేడం. రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి 5.5. విజయవాడ హైవే నుంచి 1.5 సైట్లకి. ఓకే. పాత హైవే నుంచి వాకేబుల్ డిస్టెన్స్ 200 స్టెప్స్ అంతే, వాకేబుల్ డిస్టెన్స్ అని అట్లా అని మేము తీసుకున్నాం మేడం. ఇంకోటి ఏంటంటే అది కన్స్ట్రక్షన్ కోసం, విల్లాస్ కోసం తీసుకున్నాయి. ఈ August 15th ఒక 5 విల్లాస్ స్టార్ట్ చేస్తున్నాము అట్లా అని మేడం. దానికోసం తీసుకున్నాము. ఇంకోటి ఏంటంటే మేము కస్టమర్లకు ఇంతకు ముందుకు ఇచ్చేది 22,000 లాగా వేరే పెట్టాము. కొన్ని సేల్ అయినాక మా షేర్ వరకు ఉన్న ప్లాట్లని మేము ఆపుకొని, ఇంకోటి ఏంటంటే నేను డైరెక్ట్గా ఇప్పుడు నేను సేల్ చేస్తున్నాను. ఇంతకుముందుకు మేము ఇచ్చింది 18,000కే ఇచ్చాము వేరే వాళ్ళకు. వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు 22,000 లాగా అమ్మేశారు. నా వరకు ఉన్న షేర్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్ కస్టమర్కు మేము ఇవ్వడం వల్ల కస్టమరు లాభం పొందుతాడు. డైరెక్ట్ మాకు ఇట్లా కస్టమర్లు డైరెక్ట్ గా ఉంటారు కదా, డైరెక్ట్ గా కస్టమర్ మీ దగ్గరే కాంటాక్ట్ తీసుకొని. ఇంకా ఏంటంటే మేడం మేము ఇంకా వేరే ప్రాజెక్ట్ ఇట్లా చేస్తున్నాం. ఇక్కడ తార్మాస్పేటలో ఒక 3 ఎకరాలు ఉంది, కవాడిపల్లిలో ఇంకో 3 acres ఎల్పీ నెంబర్కి వేస్తున్నాం. అయితే ఫస్ట్ స్టార్టింగ్ మెట్టే కాబట్టి మేము ఫస్ట్ ఇవ్వడం ఇదే. అట్లా అని మాకు ఏంటంటే మేము డైరెక్ట్గా కస్టమర్ల దగ్గరికి వెళ్తున్నాము. 10 రూపాయలు మాకు తక్కువ మార్జిన్ లేకున్నా మాకు ఇబ్బంది, కొంచెం తక్కువ వచ్చినా మాకు ఇబ్బంది లేదు. కస్టమర్లు డైరెక్ట్గా మాకు ఉంటేందంటే మేము ఇంకా ముందు వెళ్ళడము, ఇంకా ముందు చేస్తుంటే వీళ్ళు డైరెక్ట్గా మాకు కనెక్ట్ అవుతుంటారు. వాళ్ళకి కస్టమర్కి మంచి ప్రైస్ ఇవ్వాలన్న ఉద్దేశమే ఎస్ఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్. వావ్, నైస్ సార్. సో మనకి 18,000 అని మీరు చెప్పారు కదా సార్, అంటే మనకి ఏ స్క్వేర్ యార్డ్ నుంచి, లైక్ ఎంత స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్? మేడం ఇది 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నది మేడం. 167లో 178 కొన్ని వచ్చాయి, 300 కార్నర్ బిట్లు వచ్చి 300 వచ్చాయి. నార్త్ ఈస్ట్లు, నార్త్ వెస్ట్లు, సౌత్ ఈస్ట్లు, సౌత్ వెస్ట్లు, ఇవన్నీ కార్నర్లు 300 వచ్చినాయి. మిగతావి 167. ఒక 5 స్క్వేర్ యార్డ్స్ ఎక్కువ తక్కువలో 178 కానీ 172 కానీ వస్తుంది. ఓకే సార్, ఏమైనా అంటే ఎక్స్ట్రా బెనిఫిట్ లాగా మనకి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ లో కావాలంటే ఒక రేటు, లేదంటే కార్నర్ లో కావాలంటే ఒక రేటు అన్నట్టు ఏమైనా ఉందా? అవునండి, అవును. అయితే నార్త్ ఈస్ట్ కానీ నార్త్ వెస్ట్ కార్నర్ లేదంటే 19,000కు పెట్టాం మేడం. ఈస్ట్ అండ్ వెస్ట్ ఏవైనా సరే వేరే ఫేసింగ్ కార్నర్ కాకుండా ఉన్నాయి 18,000కు ఇచ్చేస్తుంది. ఓకే ఓకే సార్, ఎక్కడ వాస్తు అన్న దానికి ఎక్కువగా చూడలేదు. సో మన ఎస్ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో మాత్రం 100% వాస్తు అని వచ్చింది. ఏంటి సార్ దాని గురించి? అయితే మేడం ఇప్పుడు మాకు 100 feet రోడ్డు వెస్ట్కు ఉన్నది, ఈస్ట్కు ఈశాన్య మూల లైట్గా రోడ్డు సోల్ అనేది ఉంటుంది. ఈస్ట్కు ఈశాన్యము రోడ్డు సోల్ జరగడం చాలా వాస్తు. ఆ వెంచర్లకు, ఆ వెంచర్లో ఉన్న వాళ్ళకు ఇల్లుదైనా సరే ఇంటికి ఈశాన్యంలో 25% రోడ్ సోల్ తలగాలి. 25% రోడ్ సోల్ తలిగితే చాలా వాస్తు ఇది. ఏ పండితులను అడిగినా మేము, ఎందుకంటే మేము రెగ్యులర్గా, ఇంకోటి ఇప్పుడే కాదు, మేము ఇంతకు ముందు గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేసుకుంటూ వచ్చాను. గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఏంటంటే ఈ చిన్న చిన్న ప్లాట్లు తీసుకొని సేల్ చేయడము, అట్లా చేసిన తర్వాత కొన్ని అందులో డబల్ రిజిస్ట్రేషన్లు వెళ్ళాయి మేడం. డబల్ రిజిస్ట్రేషన్లు ఎట్లా అంటే మేము ఈసీ ప్లస్ సర్చింగ్ అన్ని చేయించాము. చేసిన మాన్యువల్ సర్చింగ్లు చేసిన కొన్ని 10 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కస్టమర్లు మమ్మల్ని నమ్మి తీసుకున్న వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇట్లా డబల్ రిజిస్ట్రేషన్ల మీద చాలా ఫేస్ చేసాము. ఆ ఫేస్ చేసిన తర్వాతని చాలా ఆలోచన చేసిన ఏంటంటే మనకు తెలియకుండా, ఇప్పుడు మనకు లేఅవుట్ మనం చేయలేదు, లేఅవుట్ వేరే వాళ్ళు ఏదో గ్రామ పంచాయతీ చేస్తే మనం ఇండివిజువల్గా తీసుకొని కస్టమర్లకు ఇవ్వడం జరిగింది. ఆ తీసుకున్న వాళ్ళు మన వల్ల లాస్ అయినారు. ఎందుకు నా చేతితో తీసుకున్నప్పుడు మీరే బాధ్యత అన్నట్టుగా వస్తే అట్లా నేను 2-3 ఫేస్ చేసి క్లియర్ చేసి ఇచ్చినాను. దాంట్లో కొద్దిగా ఇబ్బంది అయ్యి కస్టమర్తోని మనం ఎప్పుడైనా మంచిగా ఉండాలంటే ఇలాంటి డబల్ రిజిస్ట్రేషన్ల దాంట్లో జోలికి మనం పోకూడదు. అది తెలియకుండా జరిగిపోయేదానికి ఇట్లా మనం బాధ్యులం అవుతున్నాం కాబట్టి చేస్తే హెచ్ఎండిఏకే పోవాలి లేదా డిటిసిబికి పోవాలన్న ఉద్దేశంతో ఈ సద్దుపల్లిలో ఒకటి, బాటసింగారంలో ఒకటి, 2 చేశాం మేడం. ఇంకా 2 అప్కమింగ్ ఉన్నాయి. అయితే అది మార్కెటింగ్కి ఇచ్చేసాము. ఇది ఒక్కటి ఏంటంటే మేము కొద్దిగా చూద్దాం ఎట్లా మార్కెటింగ్. మేము ఇంతవరకు ఎట్లా అంటే ఇండివిజువల్గా మాకు వచ్చే వాళ్ళు వస్తుండే, ఇప్పుడు సొంతంగా లేఅవుట్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్లను డైరెక్ట్గా మేము కాంటాక్ట్ కావాలని, మాకు ఇట్లా వాళ్ళతో పరిచయాలు పెరిగితే మాకు ఇది ఉంటుందని అట్లా ఆలోచనతో డైరెక్ట్గా చేస్తున్నాం మేడం. ఓకే ఓకే నైస్ సార్. సార్ మన ఎస్ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లోని ఇంకా ఎన్ని ప్లాట్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి సార్? మేడం ఇప్పుడు దాంట్లో ప్రస్తుతానికి 12 ప్లాట్లు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. 12 ప్లాట్లు తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ మళ్ళీ తర్వాత రీసేల్ ప్లాట్ రావాలంటే కష్టము. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళందరూ తీసుకున్న వాళ్ళు ఇట్లా హౌజెస్ కట్టుకుందాం అన్న ఉద్దేశంతో
విజయవాడ హైవేకి చాలా దగ్గర ఉందని చెప్పి తీసుకున్నారు. ఈ 12 ప్లాట్లు ఇంతవరకు మా ప్లాట్లు ఉన్నాయి కాబట్టి ఆపాము. ఇవి ఇంకోటి ఆగస్ట్ 15న మన విలాస్ స్టార్ట్ అయినాయి అనుకోండి, ఆ రేట్లో ప్రైస్లో దొరకవు. తర్వాత ఇంకోటి ఏంటంటే రీసేల్కి రావాలన్నా కష్టమే. ఇప్పుడు అక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకుందామన్న ఉద్దేశంతో తీసుకునే వాళ్ళే ఉన్నారు. వేరే వాళ్ళు ఎవరైనా అమ్ముదామన్నా అమ్మే అంత లేదు. దీంట్లో రీసేల్ కావాలన్నా ఒక ప్లాట్ రావాలన్నా వచ్చే రోజులలో కష్టం. అది ఏదున్నా ముందు ఉండి ఆలోచన చేసుకుని తీసుకున్న వాళ్ళ వరకు అక్కడ ఉంటాయి. తర్వాత రావాలన్నా ఇంత దగ్గర, ఇళ్ళకు దగ్గర, రోడ్డుకు దగ్గర, ఇంత ఫెసిలిటీతోని ఇంత తక్కువ రేట్ల రావడం అనేది అసాధ్యం, జరగదు. ఇంకోటి ఏంటంటే హెచ్ఎండిఏ ఫుల్ డెవలప్డ్, వేరే సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇవన్నీ టోటల్ కంప్లీట్ పార్కులతో సహా అన్నీ టోటల్ గేటెడ్ కమ్యూనిటీతో ఉన్నది. దీంట్లో దొరకాలంటే గ్రామ పంచాయతీలలో దొరుకుతుండొచ్చు, కానీ గ్రామ పంచాయతీ చెప్పాను కదా ఇందాక, ఇవన్నీ లేని తీసుకొని ఆ ప్రాబ్లాలు పే చేయడం అంటే మనతో కాదు, మనం అట్లా చేయలేమని ఇట్లా చేస్తున్నాం మేడం. సార్ ఈ లేఅవుట్ మొత్తం ఎన్ని ఎకరాలకు వస్తుంది సార్? ఇది 4 ఎకరాల 23 గుంటలు మేడం. ఓకే, 4 ఎకరాల 23 గుంటలలో టోటల్ ప్లాట్స్ వచ్చి 58 ప్లాట్లు వచ్చాయి. 58లో మాడుగేజీ ఇట్లా ఆల్రెడీ ఇప్పుడు మాడుగేజీవే రిలీజ్కి ఉన్నాయి. ఆ రిలీజ్వే కన్స్ట్రక్షన్ కోసం వేరే వాళ్ళకి మాట్లాడి ఇచ్చేసాం. వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తారు. రిలీజ్ చేయించేటందుకే ఫైనల్ గిట్ల వేసేసినాము. అవి వచ్చినాకనే వాళ్ళే స్టార్ట్ చేసుకుంటున్నారు, మనమేమి స్టార్ట్ చేస్తలేము, వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. దానివల్ల సార్ అంటే ఇప్పుడు బ్యాంక్ ది ఈఎంఐది కానీ లోన్ కానీ అప్రూవ్డ్ ఉందన్నారు. బ్యాంక్ లోను సివిల్ కరెక్ట్గా ఉంటే 60% ఆర్ 80% ఇట్లా లోన్ అవైలబుల్. ఓకే ఓకే, సివిల్ కరెక్ట్ ఉండాలి. సివిల్ కరెక్ట్ ఉండాలి. ఓకే, నైస్ సార్. సార్ వెంచర్లో ఉన్న రోడ్డు అంటే ఎంత వెడల్పు ఉంది సార్? అదే 100 ఫీట్ రోడ్డు సెట్ బ్యాక్తో ఇచ్చారమ్మా. హెచ్ఎండిఏలో 100 ఫీట్ సెట్ బ్యాక్తోనే మనకు ఇచ్చారు లేఅవుట్ పర్మిషన్. అంటే ఫ్యూచర్లోని ఎలా ఉండబోతుంది అంటే చుట్టుపక్కల మీరు అన్నట్టు 200 మీటర్స్లోనే బస్సు కానీ, లేదంటే మనకి ఓఆర్ఆర్ దగ్గరలోని, ఫిలిం సిటీకి దగ్గరలోని 5.5 కిలోమీటర్స్ దగ్గరలో, ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలాంటివి వస్తున్నాయి అంటారు? ఇంకో మేడం, ఇప్పుడు విజయవాడ హైవే కాబట్టి ఇది ఇప్పుడు రేపు మొత్తం గ్రోత్ అంతా అక్కడే ఉంటుంది. ఏంటంటే కొద్దిగా మార్కెట్ కొద్దిగా స్లోగా, రియల్ ఎస్టేట్ అనేది స్లోగా ఉంది కాబట్టి ఆ రేట్లలో అట్లా దొరుకుతున్నది తప్ప ఇప్పుడు ఎట్లా అంటే ఎవరైనా మనం ఇప్పుడు తక్కువ దొరుకుతున్నప్పుడు తీసి పెట్టుకుంటేనే బాగుంటుంది. మనకు పెరుగుతుంది అన్నప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు గజంకు 1000 రూపాయలు ఎక్కువైనా 2000 ఎక్కువైనా అప్పుడు వచ్చి కొనేటట్టుగా ఉంటారు. ఎట్లున్నదంటే నేను చూసినాను, నేను 2003 నుంచి చేసుకుంటూ వస్తున్నాను రియల్ ఎస్టేట్లో. ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతుందో, మార్కెట్ పెరిగినప్పుడు అందరు వస్తుంటారు నాకు కావాలి. అప్పుడు 1000 ఒక్కొక్క రోజుకు 1000 రూపాయలు ఇట్లా పెరిగింది ఉంది మార్కెట్ 2006లో చేస్తారు. అట్లా ఇట్లా పెట్టి కొనేటట్టు ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్న రేట్లో తీసుకొని పెట్టుకుంటే వాళ్ళంతా గొప్ప వ్యక్తులు ఇంకెవరు ఉండరు. అంటే ఎవరికైనా చాలా మందికి ఇల్లు కానీ, లేదంటే ఒక ల్యాండ్ స్థలం కానీ ఉండాలని చాలా సొంతింటి కళ అని అంటారు కదా, అలా ఉంది. ఫ్యూచర్లో అసలు కొనగలుగుతారా, లేదంటే ఇప్పుడు కొనుక్కుంటేనే బెటర్ అంటారా? లేదు మేడం, తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఓన్లీ ప్లాట్ కొనుక్కోవడమే బెటర్. నాకు తెలిసిన ఇది చెప్తున్నాను. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడైతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటారో ఒక ప్లాట్ తీసుకొని పెట్టుకున్నామంటే మనం ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటుంది. అక్కడ ఉండేవాళ్ళు నేను కంపల్సరీ ఇక్కడ ఉండాలి అనుకున్న వాళ్ళు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కానీ ఎక్కడో ఉండి మనం ఇప్పుడే ఇల్లు కట్టుకొని కొత్తగా ఇల్లు కట్టి ఆడ పెట్టడం గిట్లా ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ వాల్యూ తగ్గుకుంటూ వస్తుంది, ప్లాట్ వాల్యూ ఎప్పటికీ ఇట్లా గ్రోత్ పెరుగుకుంటూ పోతుంది. ఇల్లు అనేది మనకు అవసరం ఉన్నప్పుడే కట్టుకోవాలి తప్ప ప్లాట్ అంటే ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళు 2 ప్లాట్లు కొనుక్కోవాలి. 2 ప్లాట్లు అట్నే ఉంచి ఒక కన్స్ట్రక్షన్ చేసుకుంటా అన్నప్పుడు ఒక ప్లాట్ సేల్ చేస్తే ఆ ప్లాట్ పైసలు అప్పుడు కన్స్ట్రక్షన్ మొత్తం వెళ్ళిపోతుంది, యూజ్ అవుతుంది. వావ్, సూపర్ సార్. అండ్ నిజంగానే మీరు అన్నట్టు ఇప్పుడు కొనుక్కుంటేనే ఫ్యూచర్లోని చాలా బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. సార్ మన వెంచర్లో చూసుకుంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ స్టోరేజ్ చేసేదానికి, రెయిన్ వాటర్ స్టోరేజ్ చేసేదానికి అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి సార్. మేడం ఇది ఎట్లా అంటే హెచ్ఎండే నామ్స్ ప్రకారం ఏమేమి చేయాలనేది హెచ్ఎండే లేఅవుట్లో అన్ని పొందుపరిచి ఉంటాయి. అవి మొత్తం మనం కంప్లీట్ చేసిన తర్వాతనే వాళ్ళు వచ్చి అవన్నీ చెక్ చేసుకొని మనకు ఉన్న ఈ మార్గేజ్ రిలీజ్ చేస్తారు. అందుకని హెచ్ఎండే నామ్స్ ప్రకారం ప్రతి ఒక్కటి చేసిన తర్వాతనే మనం ఫైనల్ చేస్తాం. అందులో ఇంకుడు గుంతలు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పార్కులు, ఫుల్ డెవలప్మెంట్, సీసీ రోడ్లు,
ఎవ్రీథింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాతనే మనం ఫైనల్ ఫైనల్ చేస్తాం. అవునండి. అంటే పార్కులు అని అంటే ఎన్ని వస్తున్నాయి సార్? పార్కులు 2 వచ్చాయి మేడం, సోషల్ ఇన్ఫ్రా ఒకటి, ఓకే ఓకే ఇంకోటి ట్రాన్స్ఫార్మర్, ఇక ఎవ్రీథింగ్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం అన్ని చేయాలి. ఓకే అంటే మెయిన్ రేరా కానీ లేకపోతే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ రేరా గిట్లా తెచ్చాం కదా మేడం. రేరా ఆల్రెడీ రేరా ఉంది, ఎల్పి నెంబర్ ఫైనల్కి వేసినాం. ఫైనల్ గిట్లా ఈ 15th ఆగస్ట్ లో కూడా మనకు వస్తుంది. ఆ 15th ఆగస్ట్ నాడు ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారు. అవును ఓకే సూపర్ సార్. అంటే ఎవరైతే మన ఎస్ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లోని ఏమంటారు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో, ఓన్లీ మనకైతే అవైలబుల్లో ఉన్న ప్లాట్స్ అయితే 12 అవైలబుల్లో ఉన్నాయి. సో ఎవరైతే సొంత ఇంటి కళని నెరవేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే ఎస్ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్లోని భాగ్యులు కండి. సో మన శ్రీనివాస్ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మధ్యలో మీడియేటర్స్ కానీ వాళ్ళు ఎవరు లేరు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేస్తే డైరెక్ట్గా శ్రీనివాస్ గారే మనకి కాంటాక్ట్లోకి వస్తారు. సో వెంటనే మీ సొంత ఇంటి కళను నెరవేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్.